వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు తన పరిశుద్ధ లేఖన మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఈ నూతన సంవత్సరంలో మనము ఏ విధంగా నడుచుకోవాలి అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటగా మనం చూసుకున్నట్లయితే దేవుని అడుగుజాడల్లో నడుచుకోవాలన్నమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అందరి ఎడల మర్యాదగా నడుచుకోవాలన్నమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆత్మానుసారంగా నడుచుకోవాలన్నమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే అందరి ఎడల ప్రేమ కలిగి నడుచుకోవాలన్నమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే చక్కగా న్యాయంగా నడుచుకోవాలన్నమాట అండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే నీతిని అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే అందరి ఎడల ఐకమత్యం కలిగి నడుచుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖన ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎందుకంటే ఐకమత్యమే మహాభాగ్యం అనమాట అండి. ఎవరైతే ఐకమత్యం కలిగి నడుచుకుంటారో, దేవునికి అంగీకారంగా నడుచుకుంటారో, దేవుని మాట విని ఆయన మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతన దీవెనలు దయచేసి ఈ నూతన సంవత్సరంతో మంచి ఆరోగ్యం దయచేసి మనందరినీ కూడా హ్యాపీగా జీవించే యోగ్యతను దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచించుకున్నారండి? దేవుని మాట వింటారా? దేవునికి అంగీకారంగా జీవిస్తారా? దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుని ఈ నూతన సంవత్సరం అంతా హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? అందరూ కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి. అప్పుడే దేవుడు మీకు కావాల్సిన సహాయాన్ని చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి విందామా దేవుని మాట? అయితే తలలు వంచండి, చిన్న ప్రార్థించేద్దాం. మహాపరుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభా, పరమందాస్యుడా, సృష్టికర్తవని హో ప్రభా, నీకు పొందాలు బిడ్డలందరికీ తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా, నూతన మేలులు, నూతన ఆశీర్వాదాలు చక్కగా తండ్రిస్తుంది ప్రభా. నూతన మేలుతో మా హృదయాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. అందరిని దీవించండి, ఆశీర్వదించండి. నేను ఎవరికి కావాల్సిన ఎవరికి దయచేయండి. అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో కనీసం దాని ప్రభా పిల్లలు మారి మనసు పొంది ఈ మాట వినే యోగ్యతను ప్రభా ప్రతి ఒక్కరికనే దయచేయండి. యవనస్తులను, చిన్నలను, పెద్దలను, వృద్ధులను అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తులను ప్రత్యేకంగా తండ్రి ప్రభా ఈ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రభా యవనస్తులందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి ప్రభా. అలాగే యొక్క నూతన సంవత్సరంలో తండ్రి బిడ్డలందరికీ ప్రభా ఎవరికి కావాలని సహాయం వారికి దయచేయండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. గర్భిణీలను జ్ఞాపకం చేసుకోండి, అలాగే సంతాన బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకోండి, బాల్యంత్రాలకు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగే తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం చేస్తున్న వారిని, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని, అలాగే వ్యాపారం చేస్తున్న వారిని, వాహనాలు నడిపేవారిని తండ్రి, అలాగే కూలి పని చేసుకుంటున్న వారిని తండ్రి, ఇలాగ 1 by 1 తండ్రి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, అందరినీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యతను దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన కుటుంబాలను దయచేయండి. మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రయాసమని నమ్మల్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండేది కాక, దేవుడి నూతన సంవత్సరం అంతా మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన కాక, దేవుడి చిన్న మహావచనం బట్టి ఈ నూతన సంవత్సరంలో మీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆస్వాదించిన కాక, ఆమేన్. మనందరము కూడా దేవుని మాట వినే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను కాక, ఆమేన్. మరొకసారి మనందరిని కూడా దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకుని యోగ్యతను దయచేయను కాక. అందరూ కూడా దేవుని యొక్క వాక్యమిని విన్న వాక్య హృదయమైన పలక మీద రాసుకుని పదే నెవరు వేసుకుని చక్కగా దేవుని యొక్క వాక్యం ద్వారా నడుచుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక, ఆమెను. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక, ఆమెను. ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. వింటారా దేవుని మాట? నడుచుకుంటారు దేవునికి అంగీకారంగా? ఏమంటారండి?